గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు సాధారణంగా మనకి మూడాలు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఈ కాలంలో శుభకార్యాలు కానీ లేకపోతే ఇవేమి చేయకూడదు అని అంటారు. అసలు మూడాలు అంటే ఏంటి గురుగారు? మౌఢ్యమి అంటారమ్మా. మౌఢ్యమి పేరు కాస్త మూడాల్లోకి వెళ్ళిపోయింది, మారిపోయింది. అసలు పేరు మౌఢ్యమి. మౌఢ్యమి. ఓకే. శుక్ర మౌఢ్యమి, గురు మౌఢ్యమి అని రెండు ఉంటాయి. మనకు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. ఎందుకు వస్తుంది అంటే అది శుక్రగ్రహము గురుగ్రహము ఈ రెండు శుభగ్రహాలు. అంటే ఈ శుభగ్రహాల యొక్క దృష్టి ఉన్నప్పుడు మీరు చేసేటువంటి పని శుభంగా ఉంటుంది. ఇది కాన్సెప్ట్. ఈ శుక్రుడు కానీ గురువు కానీ మౌఢ్యం ఏర్పడినప్పుడు, మౌఢ్యం ఏర్పడడం అంటే అస్తంగత్వం ఏర్పడడం అంటారు. అంటే మనకి జాతక చక్రం మనకి ఇప్పుడున్న గోచారంలో చూస్తే కనుక ఈ రవి శుక్రులు కానీ లేకపోతే గురు శుక్రులు కానీ దగ్గర డిగ్రీల్లోకి వచ్చినప్పుడు మన భూమి మీద నుంచి చూసినప్పుడు ఆ కాంబినేషన్ అట్లా కలిసినప్పుడు దాన్ని మౌఢ్యమే అంటారు. అంటే అలా అంటే ఇప్పుడు చూడండి, ఒక చిన్న క్యాండిల్ వెలిగించాం చీకటిగా ఉన్నప్పుడు, సడన్గా లైట్లన్నీ వేసాం. ఈ క్యాండిల్ వెలుతురు మీకు అసలు ఎక్కడైనా కనిపిస్తుందా? ఎందుకు కనబడదు? ఈ పెద్ద లైట్లు వెలుతురు ఈ క్యాండిల్ వెలుతురుని క్యాప్చర్ చేసేసింది, అంటే దాంట్లోకి తీసేసుకుంది. అప్పుడు దీనికి స్పెసిఫిక్గా దీనికి సంబంధించిన వెలుతురు ఏమీ ఉండదు మీకు అక్కడ. ఓకే, అలాగా శుక్రుడు గురువు ఇద్దరు ఏంటంటే శుభగ్రహాలు. ఈ శుభగ్రహాల దృష్టి ఉంటే శుభ ఫలితాలు వస్తాయి, ఫ్రూట్ఫుల్ అవుతుంది ఏదైనా కూడా. అవి అలా లేనప్పుడు మౌఢ్యమిలో ఉన్నప్పుడు మీరు శుభకార్యాలు చేస్తే అది మీకు మంచి ఫలితాలు ఇవ్వదు. అందుకని ప్రత్యేకంగా శుక్రమౌఢ్యం ఉన్నప్పుడు వివాహాలు అస్సలు చేయరు, గురుమౌఢ్యం ఉన్నప్పుడు ఎటువంటి శుభకార్యాలు చేయరు. ఓకే, మరి కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రాంతాల వాళ్ళు చేసేస్తారు, మరి వాళ్ళకి ఎఫెక్ట్ ఉండదా అంటే వాళ్ళ ఎఫెక్ట్ వాళ్ళకు ఉండదు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు క్యాండిల్లో నాకు తెలుసు కాబట్టి నాకు కాలుతుంది, వాడికి తెలియదు కాబట్టి వాళ్ళకి కాలదనే ఉండదు. క్యాండిల్లో వేలుపెట్టిన వాడికి మీకు తెలిసినా తెలియకపోయినా అది కాలుతుంది, అంతే కదా. అట్లా కాబట్టి ఏంటంటే వాళ్ళు పాటించరు కాబట్టి అది పనిచేయదనో, మనం పాటిస్తాం కాబట్టి పనిచేస్తుందనో కాదు. యూనివర్సల్గా అందరికీ పంచభూతాలు పనిచేస్తాయి, అందరికీ గ్రహాలు పనిచేస్తాయి. వాళ్ళకి ఆ పట్టింపు ఉండదు అనడానికే ఉండదు, గుర్తుపెట్టుకోండి. అయితే కొన్ని ప్రాంతాల్లో కొన్ని విషయాలు మాత్రం తీసుకోవాలి. అలాగా ఇప్పుడు మనం రాహుకాలం ఇక్కడ వాళ్ళు కొంతమంది పాటిస్తారు, కానీ ఇక్కడిది కాదు. అది మనకంతా కూడా దుర్ముహూర్తము, వజ్యము దుర్ముహూర్తం మనం వాడాలి. రాహుకాలాలు గుళిక కాలాలు మనం వాడక్కర్లేదు. కాకపోతే అమ్మవారి ఆరాధనకి వాడుకోండి, తప్పు కాదు. రాహుకాలంలో దుర్గా సప్తశతి పారాయణం చేస్తాను, దుర్గా నామాన్ని స్మరిస్తాను, రాహుగ్రహం దగ్గర దీపం పెడతాను, పర్లేదు. కానీ రాహుకాలం నేను ఏ పని చేయకూడదు అనేది మనకు సంబంధం లేదు, తమిళనాడు వాళ్ళకి సంబంధం అది. తమిళియన్స్ అక్కడున్న లాంగిట్యూడ్ లాటిట్యూడ్ బట్టి వాళ్ళు రాహుకాలం వాడతారు. మనం దుర్ముహూర్తము వజ్యం వాడాలి. తెలియక ఇంక ఇక్కడ వాడుతున్నారు. ఇప్పుడు నేను చెప్పినా ఒప్పుకోరు జనం. లేదు 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 అమ్మమ్మ రాహుకాలం అండి అంటారు, మీ ఇష్టం అంటాను. ఇంక నేను వర్తించదు. ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ రూల్ పెట్టిందమ్మా, ఉదాహరణకు తమిళనాడులో ఒక రూల్ పెట్టింది అనుకున్నాం గవర్నమెంట్. ఇక్కడ వర్తిస్తుందా అది? ఇక్కడ ఎందుకు వర్తిస్తుంది? ఇక్కడిది కాదు కాదు అక్కడిది. ఇట్లాంటివి కొన్ని వేరు. కానీ మౌఢ్యములు అలాంటివి మళ్ళీ అది యూనివర్సల్ కాదు. ఓకే, గురువు అన్నిటికీ వర్తిస్తాడు. మళ్ళా ఇప్పుడు ఉదాహరణకి గ్రహణం వస్తుంది మనకి. ఉదాహరణకి గ్రహణం అనేటువంటిది ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడే వర్తిస్తుంది గ్రహణం. ఇప్పుడు గ్రహణం ఉంది కదండి అని మనం ఇక్కడ చేసుకోం. ఎందుకు? ఇప్పుడు ఇండియాలో ఇక్కడ లేదు. ఇప్పుడు రాబోయేటువంటిది ఏదైతే 25వ తేదీ ఏదైతే ఉందో హోలీ పౌర్ణమి రోజు వస్తుందో అది గ్రహణం, మనకి సంబంధం లేదు. అమెరికన్ కంట్రీస్ కి సంబంధం అది. గ్రహణం ఉందా? ఉంది. సో అందుకని ఏంటి, మన గ్రహణం లేనప్పుడు మనం ఎలా అయితే పాటించామో మనకు కొన్ని లేనప్పుడు మనం పాటించాల్సిన అవసరం లేదు. కానీ మౌఢ్యములు అందరికీ వర్తిస్తాయి, అందరికీ వర్తిస్తుంది మౌఢ్యమి. నాకు వర్తించదు, నేను ఈ ప్రాంతం వాడిని నాకు వర్తించదు అనేటువంటిది ఏమీ ఉండదు. మౌఢ్యమి మౌఢ్యమే. అది శుక్రమౌఢ్యం అయితే శుక్రమౌఢ్యమే, గురువు అయితే గురువు. వ్యాపారాలు ప్రారంభించేటప్పుడు బుధుడిని చూసుకోవాలి. బుధుడు కనుక ఆ సమయంలో అస్తంగత్వ దోషంలోనూ నీచ స్థానంలో ఉన్నాడు అనుకో, ముహూర్తం పెట్టేటప్పుడు పనికిరాదు. ఇంకా కొంతమంది తప్పదు అని పెట్టించుకుంటారు, అప్పుడు ఏదో శాంతి ప్రక్రియ చేసుకుంటారు. దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. అంటే ఇంకా కంపల్సరీ ఇప్పుడేనండి నాకు రెంట్ పడుతుంది అంటారు. కొంతమందికి ఎట్లా ఉంటుందంటే అమ్మ ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు బుధుడు నీచంలో ఉన్నాడు. ఇప్పుడు ఎవరైనా ముహూర్తం పెట్టుకున్నారు అనుకోండి ఉదాహరణకి, ఇప్పుడు పెట్టుకుంటే ఏమవుతుంది, ఆ ముహూర్తం సరిగ్గా బాగోదు. కానీ వాళ్ళు కొంతమందికి ఎలా ఉంటుంది, కొన్ని లక్షల రెంట్లు కడుతుంటారు. వాడు ఏమంటాడు, సార్ ఇంకో నెల రోజులు ఆగాలంటే నాకు ఒక 10 లక్షలు రెంటే కడతానండి, నెల రోజులు ఆగాల అంటాడు. అప్పుడు సరే బాబు నువ్వు అమ్మవారి మీద భారం వేసి ఏ బుధుడికి దానం ఇచ్చుకొని వెళ్ళు మరి అంటాం. అంటే ఇంకా అక్కడ ఆప్షన్ లేదు కాబట్టి ఇంక అట్లా ఉన్నప్పుడు అట్లా వెళ్తారు కొంతమంది. అండ్ ఇంకోటి ఏంటంటే
ఏ గ్రహం బాగోపోతే, ఏ గ్రహం అస్తంగత్వం లేకపోతే ఆ సమయంలో ఆ పనులు కూడా చేయకూడదు. కేవలం ఈ శుక్ర గురువులే కాకుండా ఇప్పుడు ఇందాక నేను చెప్పాను బుధగ్రహం మౌఢ్యమి బుధుడు అస్తంగత్వం చెందాడు. అయితే బుధుడు పెద్దగా అస్తంగత్వం చెందడు. ఇది ఒక విషయం. అంటే ఎక్కువ వీళ్ళు అస్తంగత్వం చెందినంత త్వరగా బుధుడు అస్తంగత్వం చెందడు. కాబట్టి వ్యాపారాల విషయంలో కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. అదేవిధంగా శని కనుక అస్తంగత్వ దోషంలో ఉన్నాడు, ఆ సమయంలో జాబ్ సంబంధించిన విషయంలో నిర్ణయాలు తీసుకోకూడదు. అంటే జాబ్ మారిపోదాం, మానేద్దాం లాంటివి చేయకూడదు. ఆ టైంలో జాయిన్ అవ్వడం లాంటివి, అంటే మ్యాక్సిమం 10 రోజులు ఉంటాడమ్మా. శని దగ్గర మౌఢ్యం అనేది ఓన్లీ 10 to 11 డేసే ఉంటుంది, అంతకంటే ఎక్కువ రోజులు ఉండదు శని మౌఢ్యమి. కాబట్టి ఆ 10 days కొంచెం ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. అలాగే శుక్రమౌఢ్యం లాంటివి ఎక్కువ రోజులు ఉంటాయి, 10 days కాకుండా. ఎందుకంటే శుక్రుడు గురువు రవి ఇద్దరు ప్యారలల్గా ప్రయాణం చేస్తుంటారు. ఒక్కోసారి 1 month ఉంటుంది, 1.5 month ఉంటుంది, ఒక్కోసారి 20 daysలో అయిపోతుంది. ఇట్స్ డిపెండ్ ఆన్ ఆ యొక్క గ్రహాల యొక్క సంబంధం వల్ల ఉంటుంది. ఆ రకంగా ఏంటంటే మనకి గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యమి, బుధమౌఢ్యం అయితేనేమో వ్యాపారాలు, శనికి సంబంధించింది అయితే ఎవరైనా పనిలో పెట్టుకోవడము, పనిలో జాయిన్ అవ్వడం, ఇట్లాంటి విషయాలను చూసుకోవాలి. అదేవిధంగా మనకి కుజుడికి సంబంధించిన మౌఢ్యం ఏర్పడింది అనుకోండి, కుజుడు స్తంభించిపోయాడు మౌఢ్యం, అప్పుడు భూములకు సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంటే భూములు అమ్మడం, కొనుగోలు చేసే విషయంలోని ఇట్లాంటి విషయాల్లో, రైతులు ముఖ్యంగా పంట పొలాలకు సంబంధించిన విషయంలో నిర్ణయం తీసుకునే విషయంలో, ఎందుకంటే భూమికి కారకుడు కంబస్ట్ అయిపోయాడు కదా, ఇటువంటి విషయాల్లో చూసుకోవాలి. అదేవిధంగా మనకి చంద్రుడైతే ఎలాగో అమావాస్యకు ఒకసారి దగ్గరగా ఉంటాడు కాబట్టి అమావాస్య రోజు మనం ఎలాగో పనిచేయం, ఒకరోజే ఉంటుంది దాని ప్రభావం అనేటువంటిది. కాబట్టి అమావాస్యలు మనం పెద్దగా ఇది చేయం. అదే తమిళనాడు వాళ్ళు అమావాస్య మంచిదిగా భావిస్తారు, వాళ్ళు చాలా బాగా వాళ్ళు ఫీల్ అవుతారు. ఎందుకంటే అమావాస్యను కూడా వాళ్ళు అట్లా చేసుకుంటారు, అంటే వాళ్ళకి అది వర్తిస్తుంది. అండ్ అట్లాగే ఈ రాహుకేతువులకి అయితే ఎట్లాగో మౌఢ్యములు లాంటివి ఉంటాయి, ఎందుకంటే అవి ఛాయాగ్రహాలు, నోట్స్, అవి గ్రహాలు కావవి, అంటే నోట్స్ ఛాయాగ్రహాలు అంటారు, కాబట్టి వారికి సంబంధం లేదు. సో ఈ మౌఢ్యమి విషయంలో ఇది ఖచ్చితంగా శుభకార్యాలకు వాడాలి. దీంతో పాటు మీరు ముహూర్తం పెట్టుకున్న సమయంలో ధనాధిపతి, చతుర్థాధిపతి, అది వ్యాపార ముహూర్తమా లేకపోతే ఏ ముహూర్తమో చూసుకోవాలి. అయితే గురుగారు, మరి ఇదే వీడియోలో ఇందాక మీరు చెప్పారు కదా మనకి గ్రహణం లేదు అని చెప్పి, దాన్ని కూడా క్లారిటీ ఇచ్చేయండి. చాలా మందికి డౌట్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు క్యాలెండర్లో ఇస్తాడు వాడు, సో దాన్ని బట్టి మనం అనుకుంటూ అంటే మనకైతే లేదమ్మా, అంటే మనకి ఇండియాలో అయితే లేదు, వేరే దేశాలు యుఎస్ కంట్రీస్లో ఉంది. ఆ సమయంలో అంటే 10:23 నుంచి 3:02, 3 గంటల చిల్లర సమయం వరకు ఉంది సంథింగ్. ఆ టైంలో మాత్రం జపం ఏదైనా చేసుకోవాలనుకునే వాళ్ళు జపం చేసుకోవచ్చు, పట్టు స్నానం, విడిపి స్నానం చేసుకొని. ఎవరైనా సరే ఇప్పుడు చూడండి మనకి గర్భవతులు జాగ్రత్తగా ఉండాలి, ఇట్లాంటివి ఏం పాటించక్కర్లేదు, ఎందుకంటే మనకి గ్రహణం లేదు కాబట్టి. ఆ కంట్రీస్లో ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు, యుఎస్ కంట్రీస్, ఫారిన్ కంట్రీస్లో ఉంది, వారు చేసుకోవాలి. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.